ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు కొండ ఎక్కి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో శిష్యులందరూ దోణి ఎక్కి ఒక ప్రాంతానికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు. దోణి ఎక్కి సముద్రం మీదుగా ప్రయాణం చేస్తూ ఉండగా అప్పటికే సాయంకాలం అయిపోయింది, 4వ జాము. అయితే పెద్ద అలలు గాలి వలన దోణి అటు ఇటు పడిపోతున్నట్టుగా ఊగిపోతుంది. శిష్యులందరూ భయపడిపోయి, ప్రభువా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు అని కేకలు వేస్తున్నారు. అప్పుడు యేసయ్య నీటి మీద నడుచుకుంటూ వస్తాడు. ఈ శిష్యులంతా చూచి అమ్మో భూతమని భయపడిపోతారు. భయపడకుడి, నేనే యేసయ్యను అని చెప్తాడు. అప్పుడు పేతురు, నువ్వు నిజంగానే యేసయ్యవైతే నేను ఈ నీటి మీద నడవడానికి నాకు సహాయం చెయ్యి అని అడుగుతాడు. సరే అలాగే నడువు అని యేసయ్య చెప్తాడు. పేతురు దోణి దిగి నీటి మీద నడుచుకుంటూ యేసయ్య దగ్గరికి వెళ్తున్న సమయంలో ఈ పక్కల నుంచి పెద్ద గాలి అలలు రావడం వల్ల భయపడిపోయి కిందకు చూసి కిందన మునిగిపోతాడు. యేసయ్య నన్ను కాపాడు అని మరలా ప్రార్థన చేస్తే దేవుడు పట్టుకొని పైకి లేపుతాడు. దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మనం పూర్తిగా నమ్మినప్పుడు, ఆయన ఏదైనా చేయగలడు అనే నమ్మకం నీకు ఉన్నప్పుడు, పక్క నుంచి వాళ్ళు చెప్పిన మాటలు, ఇటువైపు నుంచి వీళ్ళు చెప్పిన మాటలు, అవి ఇవి విని నీ బుర్ర నువ్వు పిచ్చి చేసుకొని 2 తలంపుల మధ్య నడవకూడదు. ఒకే తలంపు మధ్య నడుస్తూ దేవుడి మీద విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగిపోవాలి. లేదా అటు ఇటు చూసి భయపడ్డావా, వాళ్ళు వీళ్ళు మాటలు విని నీ యొక్క దారిని మార్చుకున్నావా, పేతురులాగే కిందకు పడిపోతావు. మరలా అప్పుడు బుద్ధి వచ్చి ప్రభువా నన్ను కాపాడు అని అడుగుతావు. అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు? నీకు తెలుసు కదా ఆయన ఏమైనా చేయగలడని. విశ్వాసం ఉంచి ముందుకు సాగిపో.